హాయ్ గైస్, ఏదైతే ప్లాట్ఫామ్ గురించి నేను చెప్తా ఉన్నానో ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంతవరకు మన తెలుగులోనే కాదు ఇండియా వైడ్గా ఎక్కడ కూడా లేదు. నేను అన్ని కూడా చెక్ చేసిన. నేను ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 వెబ్సైట్లు అనేది తీసిన ఈ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళే, కానీ ఎక్కడ కూడా నాకు దొరకలేదు. నువ్వు వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఇట్లాంటిది ఆల్రెడీ ఉన్నది అని అంటే ఖచ్చితంగా నువ్వు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పు, నాకు దాని గురించి తెలుస్తుంది. ఎగ్జాక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం గురించి మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నా. మనం 6 monthsకి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరు స్కిల్ షాట్. వీడియో ఏదైతే ఉందో దాంట్లో మనం జాబ్స్ అనేవి లేవు, ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ స్టార్టప్స్ ఏవైతే పెడదామని అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అండ్ ఆ వీడియో అనేది చాలా వైరల్ అయ్యింది మన ఛానల్లో. 60K వ్యూస్ ఉన్నాయి. అంత వ్యూస్ ఇంతవరకు ఏ వీడియోకి లేదు. సో ఆ వీడియోలో చిన్న టాపిక్ గురించి మాట్లాడినాం అండ్ ఆ ఫార్ములా గురించి మాట్లాడినాం. ఫార్ములా ఏంటంటే సింపుల్. సో సింపుల్ ఏంటంటే స్కిల్, ఇన్కమ్, మేనేజ్, ప్రమోట్, లీడ్ అండ్ ఎలివేట్. సో ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఇక్కడ పైన ఆ వీడియో వదిలేస్తా. అండ్ ఆ వీడియో మీరు పూర్తిగా చూడరు. దాన్ని ఆల్రెడీ చూసిన వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్కి సంబంధించి ఆల్రెడీ మనం React.js కోర్స్ లాంచ్ చేసినాం. దాంట్లో చాలామంది నేర్చుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వెబ్సైట్స్ కూడా బిల్డ్ చేసారు. సో వాటికి సంబంధించిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో. ప్రాజెక్టులు ఏవైతే బిల్డ్ చేసారో వాటి లైవ్ డెమో వాళ్ళు ఇస్తే దాన్ని మనం రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మనం యూట్యూబ్లో పెట్టేసినాం. దాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు ఆ ప్రాజెక్టులు అనేది వెళ్తూ ఉన్నాయి కదా, కోర్స్ అనేది మనకు స్మూత్గా వెళ్తూ ఉంది. ఆల్రెడీ 9 మాడ్యూల్లో ఇప్పుడు 5వ మాడ్యూల్ కూడా కంప్లీట్ కాబోతా ఉంది. అండ్ ఇంకొక 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇది ఆగస్ట్లో మనకు కంప్లీట్ అయిపోతుంది React.js కోర్స్ అనేది. సో అపార్ట్ ఫ్రమ్ కోర్స్ మనం స్కిల్ షాట్ దాంట్లో మాట్లాడినట్టు మనకు జాబ్స్, మనకు ఫ్రీలాన్సింగ్ ఆర్ బిజినెస్, స్టార్టప్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా ఆ స్కిల్ షాట్ ప్రోగ్రామ్కి సంబంధించి. అండ్ అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే. సో నేను క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మీకు స్కిల్ షాట్ గురించి అండ్ దాని లోపల ఉన్న డేటా గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. దాంట్లో చెప్పినట్టు మనం స్కిల్ నేర్చుకోవడానికి React.js అన్నాం కదా. React.js క్లాస్ చెప్పడానికి మనం అంటే గూగుల్ ఫామ్ అనేది ఇచ్చినాం. ఆ గూగుల్ ఫామ్లో ఆల్మోస్ట్ 800 మంది మనకు ఫామ్ ఫిల్ చేశారు. అండ్ 100కు పైగా మంది మనకు React.js కోర్స్ నేర్చుకోవడానికి లైవ్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ ఇదంతా స్మూత్గానే వెళ్తుంది. ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ వన్, మన కరెక్ట్ పీపుల్ని అడ్రస్ చేయలేకపోయినాం దాంట్లో. అండ్ రెండోది, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం దీనికి మనం నోటిఫికేషన్ చేయడానికి. సో వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం, యూట్యూబ్ యూజ్ చేస్తున్నాం, స్లాక్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు పబ్లిక్ని కరెక్ట్గా అడ్రస్ చేయడానికి. అండ్ మూడోది, మనము ఆల్రెడీ బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ప్రాజెక్టులు బిల్డ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కరెక్ట్ ఎక్స్పోజ్ చేయలేకపోతా ఉన్నాం. అండ్ వీళ్ళని కరెక్ట్ మనం ప్రపంచానికి చూపించలేకపోతా ఉన్నాం. సో ఈ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అండ్ ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓన్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అండ్ ఫ్రీలాన్సర్ ఆర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చాలా చూస్తూ ఉన్నా. బయట నీకు 2000కు వెబ్సైట్ చేస్తూ ఉన్నాం, 5000కు వెబ్సైట్ చేస్తున్నాం, 50,000కు వెబ్సైట్ చేస్తూ ఉన్నాం. చాలామంది చాలా వీడియోలు పెడతా ఉన్నారు. దానికి కింద నేను కుప్పలు కామెంట్స్ చూస్తూ ఉన్నా. అయితే నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, మన దగ్గర ఆల్రెడీ కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెబ్సైట్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకంటూ ఒక ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసి వాళ్ళు నేర్చుకున్న స్కిల్ని ఉపయోగిస్తూ ఒక వెబ్సైట్ని కనుక బిల్డ్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేయగలిగితే సో వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ వస్తుందో ఒకసారి ఆలోచించురి. అక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది పుట్టింది. ఓకే, సో బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆర్ వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఆర్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిపే ఒక ప్లాట్ఫామ్. దీంట్లో మనకు కోర్సెస్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ డిస్కషన్స్ ఉంటాయి. సో దీంట్లో నేను ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ వన్, ఆ కోర్సెస్ ఏదైతే ఉందో ఈ కోర్సెస్లో మనము ఇప్పుడు React.js కోర్స్తో పాటు React Native కూడా యాడ్ చేసినాం. అండ్ మెన్స్టాక్ కానీ .NET కానీ చాలా కోర్సెస్ మనం లాంచ్ చేద్దాం. అండ్ అదొకటి నాతో కాదు, నేను ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నా. సేమ్ మీ అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో మీ అందరికీ అర్థమయ్యేలాగా, మీరు అందరు నేర్చుకునే దాన్ని ఎంబటే మీరు యూజ్ చేసుకునేలాగా ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ మనం లాంచ్ చేద్దాం. అండ్ ఈ ప్లాట్ఫామ్లో మీరు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. రెండోది, ప్రాజెక్ట్స్ సెక్షన్లో నేను ప్రాజెక్టులు బిల్డ్ చేసినవి చాలా ఉన్నాయి, వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ. ఎట్ ది సేమ్ టైం మీతో కూడా నేను బిల్డ్ చేయించి వాటి అన్నింటి కూడా పబ్లిక్ చేద్దామని అనుకున్నా. అండ్ ఆ ప్రాజెక్ట్ కింద ఎవరెవరైతే దానిపైన వర్క్ చేసారో దాని కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి. సో దట్ దీన్ని మీరు మీ రెజ్యూమేలో కానీ పోర్ట్ఫోలియోలో కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, దాన్ని ఏ విధంగా యూజ్ చేశారు, ఇవి 3 మీకు క్లియర్గా ఉంటే మీకు జాబ్ కానీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నేను ఖచ్చితంగా వస్తుందని అంటాను, కానీ ఎక్కువ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అండ్
మూడోది డిస్కషన్స్. మీకు ఈ స్కిల్ చార్ట్ మనం చేసిన తర్వాత దీంట్లో కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడ కోర్సు నేర్చుకున్నా, మీరు ఏం చేసినా కూడా మీ కమ్యూనిటీ అనేది లేకుండా మీరు ఎక్కువ దూరం మీరు ముందుకెళ్ళలేరు. సో దాన్ని మనం పాయింట్అవుట్ చేయడానికి, దాన్ని మనం సాల్వ్ చేయడానికి దీంట్లో డిస్కషన్స్ అనే ఒక సెక్షన్ పెడతా ఉన్నాం. డిస్కషన్ సెక్షన్లో మీకు రియాక్ట్ నేటివ్, రియాక్ట్ జేఎస్ ఇట్లాంటి కోర్సులతో పాటు స్టార్టప్ కానీ, రెగ్యులర్ కంటెంట్ కానీ, డిఎస్ఎస్ కాలని ఒకటి పెట్టినాం కదా, అవన్నీ కూడా మీరు ఈ ప్లాట్ఫామ్లోనే మాట్లాడుకోవచ్చు. అండ్ మీకు ఆల్ ఇన్ వన్ ఒక ప్లాట్ఫామ్లో మీరు రీడైరెక్ట్ కాకుండా మీరు నేర్చుకున్న దాన్ని యూజ్ చేసుకున్న దాన్ని బిల్డ్ చేయడానికి, బిల్డ్ చేసిన దాన్ని మీరు ప్రమోట్ చేయడానికి ప్రతిదీ కూడా మీకు ఒకటే ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటే చాలు, మీరు నేర్చుకోవచ్చు, బిల్డ్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంది, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏందని. సింపుల్, ఇది ఒక కమ్యూనిటీ ప్లాట్ఫామ్ వేర్ ఆల్రెడీ స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఫ్రీలాన్సర్స్, బిజినెస్ వాళ్ళు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ని సాల్వ్ చేస్తూ ఒకరికి సొల్యూషన్ ఇచ్చేలాగా ఈ ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆ ప్లాట్ఫామ్ నేమ్ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి vamshibro.in. మళ్ళీ చెప్తున్నా, vamshibro.in. ఈ ప్లాట్ఫామ్కి వంశీబ్రో అనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే, సింపుల్గా వంశీ అంటే నా పేరు, అంటే బ్రో అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వంశీ బ్రో అని అంటే బ్రో ఈజీగా మనం పబ్లిక్కి రీచ్ కావచ్చు అని చెప్పేసి అనిపించింది, ఎక్కువ మందికి గుర్తుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ రెండో రీజన్, బ్రోకి ఒక ఎలాబరేషన్ ఉంది. బ్రో అంటే ఏంటంటే, మనం చాలాసార్లు మనం ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, మనం ఓన్ చేసుకుంటాం. ఫస్టే ఓన్ చేసుకొని ఆ బిల్డ్ చేసే ప్రాసెస్లో, దాన్ని రన్ చేసే ప్రాసెస్లో మనం ఫెయిల్ అవుతా ఉన్నాం. అండ్ ఈ బ్రో అనేది కూడా ఒక చిన్న ఫార్ములా అనుకోర్రి. బ్రో అంటే ఏంటంటే బిల్డ్, రన్, ఓన్. ఓకే, ఫస్ట్ నువ్వు బిల్డ్ చేయాలి, తర్వాత దాన్ని రన్ చేయాలి, తర్వాతనే నువ్వు ఓన్ చేసుకోవాలి ఇప్పుడున్న టైంలో. అండ్ నువ్వు ఫస్ట్ ఓన్ చేసుకున్న తర్వాత నువ్వు బిల్డ్, రన్ చేస్తానంటే నీకు అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ నువ్వు బిల్డ్ చేయి, తర్వాత నువ్వు రన్ చేయి, తర్వాత ఓన్ చేసుకో. అండ్ దట్ ఈస్ వాట్ బ్రో కాన్సెప్ట్. సో బ్రో అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఈ ప్లాట్ఫామ్ అంటా ఉన్నాం కదా, ఈ ప్లాట్ఫామ్ అనేది రెండు, ఒకటి అప్లికేషన్ వస్తుంది, దీనికి వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్సైట్ మాత్రమే లాంచ్ చేస్తూ ఉన్నాం, నెక్స్ట్ మనం అప్లికేషన్ కూడా లాంచ్ చేద్దాం. అండ్ దీన్ని యాక్సెస్ చేయాలంటే సింపుల్గా మీరు vamshibro.inకి వెళ్ళి దాంట్లో మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ గూగుల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అండ్ మీరు మన టీచింగ్ పైన, మన యూట్యూబ్ పైన నెంబర్ ఆఫ్ ఉన్నాయి అక్కడ కోర్సెస్ పైన, మీ యొక్క ప్రాజెక్టుల పైన, అన్నిటిపైన మీరు అక్కడ రివ్యూ అనేది చేయొచ్చు. అండ్ ఆ రివ్యూ అనేది కూడా పబ్లిక్లో కనిపిస్తుంది. నేను 100 వెబ్సైట్లు ఆల్రెడీ చెక్ చేసిన, కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా నేను ఒకటి గమనించిన విషయం ఏంటంటే, ఎవడు కూడా రియల్ టైం డేటాని, రియల్ టైం యూజర్ రివ్యూస్ని పబ్లిష్ చేస్తలేడు, భయపడతా ఉన్నారు. సో నేను పబ్లిష్ చేస్తూ ఉన్నా, మీరు రివ్యూ పెట్టిన వితిన్ సెకండ్ మీ కింద కనిపిస్తుంది లైవ్లో. సో మీరు ఏది చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. సింపుల్గా మీరు వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మీరు దాన్ని రివ్యూలో పెట్టిన తర్వాత మనం మాట్లాడదాం. అండ్ నీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ అర్థమై ఉంటే వంశీ బ్రో అని కమెంట్ చేయి, సో దట్ ఏంటంటే నాకు కూడా అర్థమవుతుంది నీకు అర్థమైన విషయం. అండ్ వంశీ బ్రోతో మనం చాలా చేయబోతా ఉన్నాం, చాలా నేర్చుకోబోతా ఉన్నాం, చాలా బిల్డ్ చేయబోతా ఉన్నాం. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండు. రోజు ఏదో ఒక వీడియోతో మేము ముందుకు వస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.